నమస్కారం. సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం కొన్ని పనులు నిర్వహించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సోమవారం రోజు కొన్ని పనులు చేయకూడదు. ప్రధానంగా జల సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి సోమవారం అనుకూలిస్తుంది. సోమవారం బోరింగ్ పనులు నిర్వహిస్తే చాలా మంచిది. అలాగే వ్యవసాయదారులు ఎవరైనా సరే అరటి, పనస, చెరకు, మామిడి, జామ ఇలాంటి పంటలు వేయటానికి సోమవారం విశేషంగా సహకరిస్తుంది. సోమవారం కొత్త పనులు ప్రారంభిస్తే చాలా మంచిది. పెద్దవారితో ముఖ్యమైనటువంటి చర్చలు చేసి పెద్దవారి సలహాలు సూచనలు స్వీకరించడానికి సోమవారం చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే స్త్రీలతో ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి, స్త్రీల యొక్క సహాయ సహకారాల ద్వారా అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసుకోవటానికి కూడా సోమవారం విశేషంగా సహకరిస్తుంది. సోమవారం పాటలు పాడటం ప్రారంభిస్తే చాలా మంచిది. అంటే కళారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని భావించేవాళ్ళు కళలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ప్రారంభించడానికి సోమవారం విశేషంగా సహకరిస్తుంది. అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, సీమంతం ఇలాంటి కార్యక్రమాలు సోమవారం నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే సోమవారం కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు నిర్వహించరాదు. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే సోమవారం వివాహం చేసుకోకూడదు. సోమవారం వివాహం చేసుకుంటే భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవలు వచ్చే అవకాశం ఉంటుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. వివాహపరమైన పనుల నిమిత్తమై పసుపు దంచడం కూడా సోమవారం రోజు చేయకూడదు. సోమవారం నలుపు రంగు వస్త్రాలు ధరించరాదు. సోమవారం ఆవాలు, నల్ల నువ్వులు, మసాలా దినుసులు, బెండకాయలు వీటిని ఆహారంలో స్వీకరించరాదు. పుస్తకాలు, పెన్నులు లాంటివి సోమవారం రోజు కొనకూడదు. సోమవారం ఒత్తులు తయారు చేసుకోకూడదు. ఎవరైనా ఒత్తులు తయారు చేసుకోవాలంటే బుధవారం ఒత్తులు తయారు చేసుకుంటే చాలా మంచిది. కానీ సోమవారం రోజు మాత్రం ఒత్తులు కూడా తయారు చేసుకోకూడదు. కాబట్టి సోమవారం ఈ ప్రత్యేకమైన పనులు చేయకూడదు. అయితే సోమవారం హోరాకాలం అని ఉంటుంది. ఈ హోరాకాలంలో చంద్రహోర అని ఉంటుంది. సోమవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సోమవారం చంద్రహోర ఉన్న సమయంలో తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది. ఆ వ్యాపారాలన్నీ కూడా చాలా చక్కగా విజయవంతం అవుతాయి. నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభాన్ని అందిపుచ్చుకోవటానికి సోమవారం రోజు చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది. అలాగే సోమవారం చంద్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు నిర్వహిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పాల వ్యాపారం, పెరుగు వ్యాపారం, పత్తి వ్యాపారం ఇలాంటి వ్యాపారాలన్నీ సోమవారం రోజు చంద్రహోరలో ప్రారంభించినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడిని ప్రసన్నం చేసుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. కంప్యూటర్ రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు అత్యుత్తమ స్థాయిలో ఉండాలన్నా, మంచి ధనలాభం కలగాలన్నా సోమవారం చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. దానికోసం వాయువ్య మూల స్నానం చేశాక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. సోమవారం మీ చేత్తో తెలుపు వస్తువులు ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది. పాలు, పెరుగు, బియ్యము, పంచదార, మల్లెపూలు, జాజిపూలు, నందివర్ధనం పూలు ఇలా తెలుపు వస్తువులు సోమవారం ఎవరికైనా దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడిని ప్రసన్నం చేసుకుంటే మనోబలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సాఫ్ట్వేర్ రంగంలో రాణించవచ్చు. తల్లి తరపు ఆస్తులు తొందరగా రావడానికి కూడా సోమవారం రోజు చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. చంద్రుడిని ప్రసన్నం చేసుకోవటం కోసం సోమవారం రోజు జపించుకోవాల్సిన శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృతతత్వాయ ధీమహి తన్నశ్చంద్ర ప్రచోదయాత్. దీన్ని చంద్రగాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. సోమవారం సందర్భంగా ఈ చంద్రగాయత్రి మంత్రాన్ని పఠించినట్లయితే ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు లేదా 11 సార్లు ఈ మంత్ర పఠనం వల్ల చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి మానసిక అశాంతిని పోగొట్టుకోవటానికి, మానసిక ప్రశాంతత పొందటానికి, తల్లివైపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి, సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి సోమవారం సందర్భంగా ఏ చంద్రగాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి. ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృతతత్వాయ ధీమహి
తన్నశ్చంద్ర ప్రచోదయాత్ మంత్రజపం చేయండి. చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.